హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు, మన దగ్గర టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోగలిగే కర్రీ అండి ఈ శనగల కర్రీ. దీంట్లో మనం కేవలం ఆలు అలాగే వంకాయ వేస్తే సరిపోతుంది. ట్రస్ట్ మీ అండి, సూపర్గా ఉంటుంది. చపాతీ అయినా సరే, పులావ్ అయినా సరే, రోజు తినేదానికన్నా ఖచ్చితంగా మనం కాస్త ఎక్కువగానే తింటాము. అంత టేస్టీగా వస్తుంది. ఈ వంటను ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరిని బాగా కట్ చేసుకొని సన్నగా, అలాగే ఆనియన్స్ని, వెల్లుల్లిని తొక్కు తీసి వేసుకొని, అందులో కాస్త కొత్తిమీర, అలాగే మనం దీంట్లోకి కాస్త కరివేపాకు, జీలకర్రని, అలాగే ఒక 4 మెంతులని బాగా వేపుకొని చక్కగా దోరగా, లేదా మీకు ఇంకా టేస్ట్ ఫ్లేవర్స్ బాగా తగలాలంటే కొంచెం బ్లాక్గా వచ్చేలాగైనా సరే వేపుకొని, ఆ మిశ్రమం కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు కాస్త వాటర్ని అందులో యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. సో చూసుకొని జాగ్రత్తగా కాసిని మాత్రమే వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముందుగా ఒక విజిల్ వచ్చేలాగా మనం శనగల్ని ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో. అందులోనే ఈ మిశ్రమాన్ని వేసేసి, తర్వాత అవి శనగల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని, వంకాయ ముక్కల్ని వేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. మీకు ఇలా పెద్దగా ముక్కలు ఇష్టం లేదు అంటే చిన్నవి కట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరీ చిన్న ముక్కలు కట్ చేశారంటే అవి బాగా ఉడికిపోయి కర్రీలో కలిసిపోతాయి. సో కొంచెం పెద్దగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత అందులో ఒక 4 టమాటాలని ఇలా మిక్సీ పట్టి ఆ ప్యూరీని కూడా కర్రీలో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో బాగా కలియబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం స్టవ్ ఆన్ చేయలేదండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ మూతని బిగించి వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి సూపర్ టేస్టీ వంకాయ ఆలుగడ్డ శనగల కర్రీ అయితే రెడీ అవుతుంది. అన్నంలోకైనా సరే, ఇలా పులావ్లోకైనా సరే, కలర్ రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే సూపర్ ఉంటుంది. మంచి ప్రోటీన్ కూడా ఇస్తుంది. సూపర్ హెల్తీ ఫుడ్ అండి. ఇలా శనగలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి ఎలా